తెలంగాణలో రైతు బంధుపై మాటల యుద్ధం నడుస్తుంది. రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ నేతలుగా సాగుతోంది. ఈ నెల 9లోగా రైతు భరోసా అందిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏ ఒక్కరికి అందకున్నా ముక్కు నేలకు రాస్తానంటున్నారు. రైతు భరోసా జమ చేస్తే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా అంటూ రేవంత్ సవాల్ విసురుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇస్తుంది రైతు భరోసా కాదు, రైతు బందే అంటున్నారు జగదీష్ రెడ్డి. కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తానంటున్నారు. రైతు భరోసా అంటే 15,000 ఇవ్వాలని, సర్కారు కేవలం 10,000 మాత్రమే ఇస్తోందంటున్నారు జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో ఏ ఒక్కరికి రైతు భరోసా ఇచ్చినా రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తా అంటున్నారు జగదీష్ రెడ్డి. ఇప్పటి వరకు 64 లక్షల మందికి రైతు బంధు పంపిణీ చేసింది ప్రభుత్వం. మిగిలిన 4 లక్షల మందికి ఇవాల్టి నుంచి రైతు బంధు ఇవ్వబోతున్నారు. ఇందుకు సుమారు 2,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నెల 9లోగా రైతు భరోసా అందిస్తామని, ఏ ఒక్కరికి అందకున్నా ముక్కు నేలకు రాస్తానంటూ సీఎం చెప్తుంటే, ఒకవేళ రైతు భరోసా జమ చేస్తే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా అంటూ ముఖ్యమంత్రి సవాల్ విసురుతున్నారు. దీంతో ఇటు ముఖ్యమంత్రికి అటు బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అసలు ముఖ్యమంత్రి ఏమన్నారు, దానికి ప్రతిగా బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఎలాంటి కౌంటర్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఇవాళ రైతు రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి చంద్రశేఖరరావు మాట్లాడుతుండు. మరి చంద్రశేఖరరావు మతుండు మాట్లాడుతుండో, మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలే. వేసినాక దిగినాక మాట్లాడుతుండో, వేసే ముందు మాట్లాడుతుండో. రైతు బంధు పథకం వేస్తలేరని ఓ సన్నాసోడా, సోయలేనోడా, చవడా, దద్దమ్మ, దిక్కుమాలనోడా, దివానగా నువ్వు దిగిపోతున్నాడు. మా బట్టి విక్రమార్క గారి చేతిలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతోని దివాలా తీసిన సంసారం మొత్తం దివాలా తీసి నెత్తి మీద 7 లక్షల అప్పు పెట్టినావు. ఆయన గట్టోడు కాబట్టి బట్టి ఎట్లో గట్ల తట్టుకొని ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు. ఆయన చేసిన అప్పులకు, ఆయన పెట్టిన ఉద్దరలకు 5,000 కోట్లు నువ్వు చేసిన అప్పులకు కట్టిండు. 27,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించిండు. ఇవాళ ఆల్రెడీ 69 లక్షల మంది రైతులుంటే 64 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకంలో వాళ్ళ ఖాతాల పైసలు వేసిండు. ఇక మిగిలింది 4 లక్షల మంది రైతులే. మిత్రులారా, మీరు రాసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో 7,500 కోట్లలో 69 లక్షల మంది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం. మిగతా 4 లక్షలకు ఈ నెల 8 తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు, ఆఖరి వరకు ఉన్న వాళ్లకు అందరికీ రైతు భరోసా పథకాన్ని, మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది. ఒక పక్కన జీతాలు ఇచ్చుకుంటూ అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, బడులలో మధ్యాహ్నం భోజనం వండే వర్కర్స్ నుంచి ప్రతి వాళ్లకు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తూ నువ్వు నెత్తి మీద పెట్టిన కుంపటి 7 లక్షల కోట్ల అప్పుకు 27,000 కోట్ల రూపాయలు మెత్తి కట్టుకుంటూనే మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము 150 రోజులు తిరిగే లోపలనే 7,500 కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ సన్నాసి సోయి లేకుండా వచ్చి కేసీఆర్ దిగిపోయిండు, రైతు భరోసా ఆగిపోయింది అంటాడు. వస్తావా నువ్వు? మే 9 తారీఖు నాడు అమరవీరుల స్తూపం ముందు చర్చ పెడతాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా, ఏ రైతుకైనా, అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మదిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఆయన సిగ్గులేనోడు, ముక్కెట్లాగింత పొడుగుంది, రాసినా రాస్తాడు. ఏంటంటే రాస్తే కొంచెం అరిగితే పోయేదే ఉందిలే, ఇంత పెద్దగా ఉందని. అట్లాంటోడు ఈరోజు ఈ రాష్ట్రంలో మనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. అది మన దురదృష్టం. ఇక రేవంత్ రెడ్డి
పాపం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే జాలేసే పరిస్థితి వచ్చింది. 4 నెలల్లోనే గింత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి ఉండుండడు ఈ దేశంలో ఎక్కడ కూడా. అధికారం అంటే ఏందో అనుకుని ఎగిరెగిరి పడ్డాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడని భాష, ఉపయోగించకూడని భాష ఉపయోగించి ఒక మాజీ ముఖ్యమంత్రి, దానికి మించి తెలంగాణ సాధకుడైన కేసీఆర్ గారి పైన ఆయన ఉపయోగించిన భాష ఇవాళ ప్రజల్లో చీత్కారానికి గురైంది. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ 10% పైగా పడిపోయింది. శాసనసభ ఎన్నికలకి ఇప్పటికీ ఇంకా రోజుకు 1% పడిపోతుంది. పైనుంచి మందలింపులు వచ్చినాయన్న దాంతోనో, ప్రజల నుంచి ఈసడింపులు వస్తున్నాయన్న భయంతోనో నిర్ణయాలు మార్చుకున్నట్టు కనపడ్డా. మళ్ళీ ఇవాళ ఒక అబద్ధాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పాడు. రేవంత్ రెడ్డి, నువ్వు 65 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చినా అని చెప్పినావు. ఒక్కరికి నువ్వు రైతు భరోసా ఇచ్చినా నేను ముక్కునేలకు రాస్తా, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు ఒక్కరికి ఇచ్చిన రైతు భరోసా ఇప్పటివరకు నువ్వు కొనసాగించింది రైతు బంధు మాత్రమే. కేసీఆర్ గారు పెట్టిన రైతు బంధు మాత్రమే నువ్వు కొనసాగించినావు. అది కూడా కేసీఆర్ గారు ఆనాడే 7,500 కోట్లు సిద్ధం చేస్తే రైతాంగానికి ఇవ్వకుండా అడ్డుపడి వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా నీ కాంట్రాక్టర్లకు పంచుకొని 5 నెలలు సతాయించి ఇప్పటికేదో 65 లక్షల మందికి ఇచ్చిన, ఇంకేదో డేట్ పెట్టి ఈ లోపల మొత్తం 100% మందికి ఇచ్చి ముక్కునేలకు రాయాలి. నువ్వు తప్పు చేసినందుకు 5 నెలలు తెలంగాణ రైతాంగాన్ని కనీసం కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినందుకు, రైతాంగాన్ని అప్పులపాలు చేసినందుకు, అధిక వడ్డీలో తెచ్చుకుని అప్పులు తీసుకునే పరిస్థితులకు వచ్చినందుకు రైతులు నువ్వు ముక్కు నేలకు రాసి ఇవ్వాలి. ఏదో గొప్పగా నేను ఇచ్చినా అని చెప్పేసి మాట్లాడుతున్నావు, పోజులు కొడుతున్నావు ఇస్తా అని చెప్పి. ఇవ్విచ్చేదేంది? రైతుల హక్కు అది. నువ్వేదో పెద్ద దానం ఇచ్చినట్టు కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నావు. సిగ్గుండాలి కొంచెమన్నా మాట్లాడడానికి, అబద్ధానికి కూడా హద్దు ఉండాలి. రైతు భరోసా ప్రారంభించినావా నువ్వు? అనిపిస్తలేదా? సిగ్గులజ్జ అనిపిస్తలేదా ఏమన్నా? నువ్వు కొనసాగించింది రైతు బంధు, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు. రైతు భరోసాలో నువ్వు ఒక్క రైతుకి ఇచ్చినట్టు చూపించినా నేను మళ్ళీ చెప్తున్నా, ముక్కు నీళ్ళకి రాస్తా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు ఇచ్చింది కనుక రైతు భరోసా అయితే. అబద్ధాలకు కూడా హద్దు ఉండాలి. రైతు బంధు ఇచ్చినా ఇస్తా అని మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇచ్చేదేంది? 9వ తారీఖు నాడు ఇవ్వాలి. నువ్వు డిసెంబర్ 9 నాడు ఇవ్వాలి. 5 నెలలు ఆలస్యం చేసి ఇంకా అది కూడా ఇంకో నెలకి ఇస్తా అని చెప్పి ఏ 9కి ఇవ్వాలి? నువ్వు ఇచ్చి ముక్కు నెలకు రాయి, చెంపలేసుకో. మోడీ రైతు చట్టాలు వెనక్కి తీసుకుని ఎట్లా చెంపలేసుకున్నాడో నువ్వు కూడా అందరు రైతులకు ఇచ్చి రైతు బంధును పూర్తి చేసి చెంపలేసుకో. అట్లయితేనే నీకు పాప పరిహారం అవుతుంది. ఇంకా సిగ్గు లేకుండా ఎందుకు కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నావు? నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు భరోసా కనుక ఇచ్చి ఉంటే, ఒక్కరికి ఇచ్చినట్టు నిరూపించినా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా సిద్ధంగా ఉన్నా. నిన్న ఇవాళ నీ మంత్రే చెప్పినాక, బాజాబ్తా నీ వ్యవసాయ శాఖ మంత్రే నాకు రాలేదు రైతు బంధు అని చెప్పిన తర్వాత ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని ప్రజల్లో పలసనైనా ఇక తప్పించుకునే అవకాశం లేదని ఇవాళ ఇస్తా అని మాట్లాడుతున్నావు. ఇచ్చి మాట్లాడు. ఏం మాట్లాడిండు నీ మంత్రి? రైతు బంధు రాలేదంటే చెప్తాం కొట్టమన్నాడు. ఇప్పుడు ఆయన నిన్ను కొడతాడో, నిన్ను ఆయన కొడతాడో, నీ వ్యవసాయ శాఖ మేము ఇద్దరు కొడతాడో, మీ ముగ్గురు ఒకనోడు కొట్టకపోతే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం సిద్ధంగా ఉన్నారు. చెప్పులు తీసుకొని తెలంగాణ రైతాంగం సిద్ధంగా ఉన్నారు. రేపు 13వ తారీఖు నాడు బూతులలో చూపిస్తారు చెప్పులు మీకు. ఇంకెందో గొప్ప చేస్తున్నట్టు నువ్వు పోజులు కొట్టి కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నావు. సిగ్గుండాలి కొంచెం మనం. నువ్వు కొనసాగించింది రైతు బంధు. రైతు భరోసా ప్రారంభం చేయలేదు. నువ్వు ఇక్కడికి ఇవ్వాలి 9 దానికి ఎందుకు ఇవ్వాలి? ఇప్పటికే దాటిపోయింది నువ్వు ఇచ్చిన గడువు. రైతులు నీకు శిక్ష వేసే పరిస్థితిలో ఉన్నారు. ఆ భయానికి ఎన్నికలు 4 రోజులు ఉందనగా మేము ఆపమని ఇవ్వలే పిటిషన్. నీలాగా నువ్వు రైతు వ్యతిరేకివి, మూర్ఖుడివి. కేసీఆర్ గారు ఇస్తానంటే 4-5 నెలల క్రితం ఇవ్వాల్సినవి ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి ఆపి డిసెంబర్ 9 నాడు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి ప్రజలకు ముందర ప్రమాణం చేసి ఇవాళ ఇంకేందో మే 9కి ఇస్తానని చెప్పి
దానికి చాలా గొప్ప పని చేసినట్టు ఊదరగొట్టుకొని మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడడం బంద్ చేయి. ఇచ్చి చెంపలేసుకో. 9 నాడు సాయంత్రం వరకు అందరికి పూర్తి చేసి చెంపలేసుకోవాలి నువ్వు. ఇది తెలుసుకొని మాట్లాడాలి.